కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరవుతామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కమిషన్ ముందు వాస్తవాలను ఉంచుతామన్నారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడతామని స్పష్టం చేశారు. పిల్లనిచ్చిన మామనే కాళేశ్వరం ప్రాజెక్టుకు 94,000 కోట్లు ఖర్చయితే 1,00,000 కోట్ల అవినీతి ఎలా జరిగిందన్నారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర సర్కార్ తప్పుడు ప్రచారాలు చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు హరీష్ రావు. వెంటనే దాన్ని రిస్టోర్ చేసినట్టయితే రేపు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రానికి కల్పతరు కాళేశ్వరం ప్రాజెక్టు. సో అలాంటి ప్రాజెక్టు మీద ఇంకా చిల్లర రాజకీయాలు మాని, చిల్లర ప్రచారాలు మాని, బేసిజాలకు పోకుండా ఇలా ప్రాజెక్టును రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. సరే, అల్టిమేట్గా మనం ప్రజా ఉద్యమాలు చేద్దాం, ఒత్తిడి పెంచుదాం. ఎందుకంటే ఇలా మనం చెప్పిందల్లా కూడా కాంగ్రెస్ దుష్ప్రచారాలను పటాపంచలు చేయడం తప్ప ఇంకోటి లేదు. ఇలా కమిషన్ ముందుకు పోవడానికి ఏదో భయపడుతున్నా. ఎవరు భయపడుతున్నారని చెప్పి నీకు రేవంత్ రెడ్డికి? తప్పకుండా కాళేశ్వరం కమిషన్ ముందు మేము వెళ్తాం. మీరు చేసిన దుష్ప్రచారాలన్నీ కూడా పటాపంచలు చేస్తాం. దానికి ఎవరు భయపడేది లేదు. ప్రాణత్యాగానికే సిద్ధపడ్డ నాయకులు ఇలాంటి మీరు చేసే చిల్లర తాటాకు చప్పులకు భయపడే నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం. డెఫినెట్గా మీరు చెప్పిన అబద్ధాలు, గోబల్స్ అన్నింటినీ కూడా పటాపంచలు చేసి నిజాలన్నీ కాళేశ్వరం ముందు చెప్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ